హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీరు thumbnail చూసారు కదా, మనకైతే జేఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీలు అయితే మనకు అడ్వాన్స్డ్ పరీక్ష తేదీలు అయితే మనకు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి నేను కొంచెం డెప్త్గా డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో మరి ఎప్పుడు జరగబోతున్నాయి ఎగ్జామ్స్, మరి ఈ యొక్క సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరైతే జేడబ్ల్యూ అడ్వాన్స్డ్ 2026 పరీక్షలకు అప్లికేషన్ చేసిన వాళ్ళకైతే ఈ యొక్క మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. సో వాళ్ళకు కూడా షెడ్యూల్స్ అనేది తెలుస్తుంది. అదేవిధంగా నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా నా వీడియోస్ కానీ నా ఛానల్ కానీ చూస్తున్న వ్యూవర్స్కి నా స్మాల్ రిక్వెస్ట్, కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. తప్పకుండా నేను చేసేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, లేకపోతే రావు కాబట్టి. సో అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మీ గ్రూపుల్లో కానీ సర్కిల్లో కానీ షేర్ చేయండి. మంచి ఎడ్యుకేషన్ అప్డేట్ ఇది, ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళడం చూసుకుంటే మనకు జేఈ అడ్వాన్స్డ్ 2026 ఎగ్జామ్ సంబంధించినటువంటి పరీక్ష తేదీలు అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి చూద్దాం మరి ఎప్పుడు ఉన్నాయి ఏం కథ అనేది చూసుకుంటే మనకు మీకు అందరికీ తెలుసు, జేఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీని అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మనకైతే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే మనకు జేఈ మెయిన్స్ 2 విడతల షెడ్యూల్ అయితే ప్రకటించిన విషయం అయితే మనకు అందరికీ తెలుసు. ఎన్టీఏ ఆల్రెడీ ప్రకటించింది. ఈ మేరకు అడ్వాన్స్డ్ అంటే జేఈ అడ్వాన్స్డ్ తేదీని కూడా మనకు ఈ యొక్క ఎన్టీఏ అనేది మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ప్రకటించడం అయితే జరిగింది. సో 2026 తొలి విడతలకు ఆన్లైన్ దరఖాస్తులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఆల్రెడీ అప్లికేషన్ కూడా కంప్లీట్ అయినాయి. సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ డ్యూ మరి ఎప్పుడు ఉండబోతుంది ఏం కథ అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో చూసుకుంటే ఇక దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు తమ అప్లికేషన్లో పొరపాట్లు అంటే ఎడిట్ చేసుకోవడానికి, ఇక దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు తమ అప్లికేషన్లలో ఎడిట్ ఆప్షన్ కోసం అయితే మనకు వీళ్ళు అంటే పొరపాట్లు ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని సవరించుకోవడానికి, ఎడిట్ చేయడానికి అయితే మనకు డిసెంబర్ 1 నుంచి 2 వరకు ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చేసారు మనకు. ఇది కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకు జనవరి అంటే 2026 జనవరి 21 నుంచి జనవరి 30 వరకు మనకు దేశవ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో ఈ యొక్క జేఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్షలు అయితే జరగనున్నాయి. గుర్తుపెట్టుకోండి, మనకు జనవరి 21 నుంచి 30 మధ్యలో 2026లో ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. సో ఇక ఈ పరీక్షలు మనకు సెషన్ 2 పరీక్షలు అంటే సెషన్ 1 జనవరిలో జరగబోతుంది. అదేవిధంగా సెషన్ 2 పరీక్షలు వచ్చేసి మనకు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో 2026లో అయితే ఈ యొక్క సెషన్ 2 పరీక్షలను అయితే నిర్వహించనున్నట్లు షెడ్యూల్ను కూడా ఎన్టీఏ అయితే తెలపడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ 2 విడతల్లో ప్రతిభ కనబరిచినటువంటి తొలి 2.5 లక్షల మందిని అంటే 2.5 లక్షల మందిని మాత్రమే అడ్వాన్స్డ్ రాసేందుకు అయితే అనుమతిస్తారు. గుర్తుపెట్టుకోండి, అడ్వాన్స్డ్ రాసేందుకు ఈ 2 సెషన్లలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మాత్రమే 2.5 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్డ్ జేఈ రాయడానికి మాత్రమే అనుమతిస్తారు. అక్కడ మీకు తెలుసు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు జేఈ అడ్వాన్స్డ్ 2026 రాత పరీక్ష ఈసారి మే 7న అయితే జరగనుంది. గుర్తుపెట్టుకోండి, మనకు మే 7న ఈ యొక్క అడ్వాన్స్డ్ పరీక్ష జేఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష అయితే మే 7వ తారీఖున జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 2 సెషన్లు మనకైతే ఎవరైతే సెలెక్ట్ అవుతారో ప్రతిభ కనబరుస్తారో వాళ్ళకు మే 17న మనకైతే జేఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష అయితే నిర్వహించనుంది. ఆనాడైతే వాళ్ళైతే రాస్తారు. గుర్తుపెట్టుకోండి, దేశంలో 23 ప్రతిష్టాత్మక ఐఐటీల్లో బీటెక్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్, బిఎస్ 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రవేశానికి అడ్వాన్స్డ్ పరీక్షను అయితే నిర్వహిస్తారు. మీకు తెలుసు కదా, ఆల్రెడీ మనకు దేశంలో ఉన్నటువంటి 23 ప్రతిష్టాత్మకంగా ఐఐటీల్లో బీటెక్, అదేవిధంగా బ్యాచులర్ ఆఫ్ సైన్స్, బిఎస్, అదేవిధంగా 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు అడ్మిషన్ పొందడానికి అయితే ఈ యొక్క జేఈ అడ్వాన్స్డ్ అయితే పరీక్ష నిర్వహిస్తారు. మీకు అందరూ తెలుసు. సో ఈసారి ఆ పరీక్ష నిర్వహణ బాధ్యతను అయితే మనకు ఐఐటి రూర్కీ చేపట్టిందనమాట. రూర్కీ యూనివర్సిటీ మనకు ఈసారి నిర్వహిస్తుంది. ఐఐటి రూర్కీ యూనివర్సిటీ మనకు నిర్వహిస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో ఈ మేరకు ఆ విద్యా సంస్థ డిసెంబర్ 5న వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకురావడం అయితే జరిగింది. సో పూర్తి వివరాలను అయితే మీరు త్వరలో వెల్లడిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఐఐటీలో ప్రస్తుతం అయితే మనకు 18,160 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మీకు గుర్తుపెట్టుకోవాలి, ఐఐటీలో మనకు 18,160 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఇందులో చూసుకుంటే మనకు అడ్వాన్స్డ్లో ఉత్తీర్ణులైనటువంటి వారికి బీఆర్ కోర్సులో చేరాలనుకుంటే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఏఐటి రాయాల్సి ఉంటుంది. సో మనకు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, అడ్వాన్స్డ్లో ఉత్తీర్ణులైన వారు బీఆర్ కోర్సులో చేరాలనుకుంటే, అడ్వాన్స్డ్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బీఆర్ కోర్సులో చేరాలి అనుకుంటే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఏఏపిటిని అయితే మీరు రాయాల్సి ఉంటుంది. రాస్తేనే మనకు బీఆర్ కోర్సులో అయితే మీరు ప్రవేశాలకు అయితే మీకు అనుమతి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇది మనకు జేఈ అడ్వాన్స్డ్ 2026 ఎగ్జామ్ సంబంధించినటువంటి
ఫుల్ డీటెయిల్స్. మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ మనకి, ఎందుకంటే జనవరిలో ఒక సెషన్ జరుగుతుంది, అదేవిధంగా మనకు ఏప్రిల్లో ఒక సెషన్ జరుగుతుంది. ఈ 2 సెషన్లలో ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకు మే 17, 2026 మనకైతే అడ్వాన్స్డ్ జేఈఈ 2026 ఎగ్జామ్ జరుగుతుంది. సో దీని త్రోనే వీళ్ళనైతే 23 ఐఐటీల్లో అందులోనైతే వీళ్ళను ప్రవేశాల కోసం తీసుకుంటారు. అదేవిధంగా మనకు బీఆర్కులం అనే ఒక కోర్సులో చేరడానికి మీరు ఏం చేయాలంటే జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో ప్రతిభ కనపరిచిన విద్యార్థి కంపల్సరీగా మనకైతే ఆర్కిటెక్చర్ అప్టిట్యూడ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది, ఏఐటి అంటారు. ఇది పాస్ అయితేనే మీరు బీఆర్క్ కోర్స్ అనేది చేయడానికి అనుమతి ఉంటుంది. ఇది ఈరోజు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అప్డేట్ అనమాట. సో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఎలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలి ఎడ్యుకేషన్ ఆర్ జాబ్స్ గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ చందు, మీ క్రియాటెక్ 0508.